మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 15వ అధ్యాయం నుండి 2, 3, 4 శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అంటే 1 నుంచి 4 వరకు కూడా ఈ భగవద్గీతలో 15వ అధ్యాయం నందు అశ్వత్థ వృక్షం గురించి చెప్పడం జరిగింది. ఆ అశ్వత్థ వృక్షము మన యొక్క సంసారమే పోలినదిగా ఉన్నది కాబట్టి దాని గురించి ఈ విధంగా వివరణ ఇస్తున్నారు. ఏమనంటే, ఓ అర్జున, సంసార వృక్షానికి త్రిగుణాలే వృద్ధిని కలిగించేటటువంటి రసాలు, అంటే వాటికి మనం పోసే నీరు అన్నమాట. అదే శబ్దాది విషయాలు ఏ అయితే ఉంటాయో ఆ జ్ఞానేంద్రియాలు ఎలా కర్మేంద్రియాల ద్వారా తెలుసుకుంటాయో అవి చిగురుటాకులుగా ఉంటాయి. జీవుల యొక్క శరీరాలే కొమ్మలు. దీనికి వేళ్ళు ఏమిటి అంటే పాపపుణ్యాలు, రాగద్వేషాలే. ఇవి కలిగిస్తూ ఉంటాయి. ఇవి మానవ లోకానికి, అదేగా పాతాళ లోకానికి కూడా వేళ్ళు పాకుతూ ఉంటాయి. ఈ అశ్వత్థ వృక్షము యథార్థ స్వరూపం ఏదైతే ఉందో అది తెలుసుకోవటము ఎవరికి కూడా సాధ్యము కానటువంటి విషయము. ఇది మాయామయము అని అందువల్ల ఎవరు కూడా తెలుసుకోలేరు. దీనికి ఆది కానీ, అంటే మొదలు కానీ, చివర కానీ, మధ్య కానీ దీన్ని గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి అర్థం కాదని తెలియచేస్తుంది. అయితే ఈ యొక్క అశ్వత్థ వృక్షం యొక్క వేళ్ళు బాగా లోతుకుపోయి నాటుకుపోయి ఉంటాయి. దేనికి అంటే అవి పీకినా రానటువంటివి. దీన్ని ఏం చేయాలి అంటే సాధకుడైన వాడు తీవ్రమైన వైరాగ్యము తోటి ఉండి, వైరాగ్యమైన గొడ్డలతోటి ఈ వేళ్లను నరికేస్తేనే కానీ అవి తెగవు. ఆ తర్వాత దీని అసలైన మూల కారణం ఎక్కడ ఉన్నదా అని ఆ సాధకుడు అన్వేషిస్తూ ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. దీని యొక్క మూలస్థానమే పరమాత్మని తెలుసుకోవాలి. అక్కడ దాకా వెళ్ళిన వాడు, ఆ బ్రహ్మానందాన్ని పొందిన వాళ్ళు మళ్ళా వెనక్కి తిరిగి రారు. అలాంటి స్థానాన్ని తెలుసుకోవాలంటే సర్వ కారణాలకు కారణ స్వరూపుడైనటువంటి పరమ పురుషుణ్ణి శరణ పొందాలని తెలియచేస్తుంది. ఆ శరణాగతి భావంతోనే అన్వేషిస్తే కుదురుతుందని తెలియచేస్తుంది. కాబట్టి సాధకుడు అంత తీవ్రంగా అన్వేషించాలి, సాధన చేయాలి అని చెప్తుంది. కాబట్టి అందరూ కూడా సాధన చేసి తరిస్తారని తెలియచేస్తుంది. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.